మానవత్వం జయించింది, సేవాభావం నిలిచింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గర్భిణికి 4 గంటల పాటు శ్రమించి శస్త్రచికిత్స నిర్వహించి తల్లి బిడ్డను కాపాడిన గుంటూరు ప్రభుత్వ వైద్యశాల డాక్టర్లను ఎంత అభినందించినా తక్కువే. మార్చి 24వ తేదీ ఉదయం 12 గంటల సమయంలో పెద్దపర్మి గ్రామానికి చెందిన నీలపు శివశంకర్ మరియు శిరీష దంపతులు ప్రయాణిస్తుండగా ఎంఆర్ఓ ఆఫీసు సమీపంలో ఆల్టో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నిండు నెలల గర్భిణి అయిన శిరీష తీవ్రంగా గాయపడ్డారు. తలలో గాయంతో పాటు పొట్టలో తీవ్రమైన గాయం, లివర్ డ్యామేజ్, పరిస్థితి అత్యంత విషమంగా మారింది. దీంతో తక్షణమే ఆమెను గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలకు తరలించి నిపుణులైన వైద్య బృందం ఒకే రోజు మధ్యాహ్నం 2 గంటలకు అత్యవసరంగా శస్త్రచికిత్స చేయడంలో పండంటి ఆడ శిశువును జన్మనిచ్చారు. ఇంత క్లిష్టమైన ఆపరేషన్ ను 4 విభాగాల వైద్యులు కలిసి కంబైన్డ్ సర్జరీగా నిర్వహించారు. ప్రసూతి విభాగం నుంచి ప్రొఫెసర్ డాక్టర్ అరుణ, డాక్టర్ శిరీష, జనరల్ సర్జరీ నుంచి డాక్టర్ పద్మశ్రీ, డాక్టర్ సురేష్ బాబు, డాక్టర్ వినయ్, గ్యాస్ట్రో ఎంట్రాలజీ నుంచి డాక్టర్ కోటి వెంకటేశ్వరరావు, అనస్థీషియా విభాగం నుంచి డాక్టర్ పోలయ్య, డాక్టర్ నాగభూషణం 4 గంటల పాటు శ్రమించి తల్లి శిశువును సురక్షితంగా డిశ్చార్జ్ చేయగలిగారు. ఇలాంటి ఆపరేషన్ ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగే ఖర్చు 10 లక్షల పైగా అయ్యేది. అయితే జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వి రమణ తక్షణమే అన్ని సదుపాయాలు సమకూర్చి ఈ సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తల్లి బిడ్డ క్షేమంగా ఇంటికి చేరుకున్న ఈ సందర్భంలో నీలపు శివశంకర్రావు వైద్య బృందానికి తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రాణాలను రక్షించడమే నిజమైన దేవతత్వం. ఆ దేవతలుగా నిలిచారు గుంటూరు ప్రభుత్వ వైద్యులు. పడింది 9th month లో ప్రెగ్నెన్సీకి చెకప్కి వస్తుంటే ఆటో తిరిగి పడింది. హాస్పిటల్కి జాయిన్ చేసుకొని మేడం వాళ్ళు కాపాడారు. చాలా సేవ్ చేశారు. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా నేను ఆఫీస్కి వెళ్ళాను. ఆ రోజు ఆఫీస్కి వెళ్తే వచ్చేటప్పుడు 11:30కి ఫోన్ చేశారు. వీళ్ళు మామూలుగా ఇవాళ ఆ రోజు చెకప్కి వస్తున్నారు గుంటూరు ప్రైవేట్ హాస్పిటల్కి చూపించుకోవడానికి వస్తే ఆ డేట్ కన్ఫర్మ్ చేస్తాను, డెలివరీ డేట్ అని చెప్పింది. అయితే వస్తా రన్నింగ్లో ఆటో బోల్తా పడిపోయిందని చెప్పి ఫోన్ చేశారు. నేను వెంటనే బయలుదేరి వచ్చేప్పటికే వీళ్ళు ఆటోలోనే వేరే ఇంకో ఆటోలో జీజీహెచ్కి వచ్చారు. అప్పుడు అసలు ఎంఏ పరిస్థితి ఎట్లా ఉందంటే తలకి దెబ్బ తగిలి లోపల కడుపులో సైడ్ ఒక పక్క నిప్పు అని చెప్పి ఉంది. చెయ్యి ఉన్న మోచేతి కూడా బాగా దూకిపోయింది. అన్కాన్షియస్ స్టేజ్లో ఉంది. ఒక విధంగా చెప్పాలంటే అసలు తను మాట్లాడుతున్నది తనకే తెలియట్లేదు. అసలు పెయిన్ ఎక్కడుంది, ఎట్లా ఉందనేది. లోపల బేబీ పరిస్థితి కూడా ఎట్లా ఉందో మాకు ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యి హార్ట్ బీట్ ఉన్నదాకా కూడా లోపల బేబీ ఉందో లేదో కూడా తెలియదు అన్నమాట. అట్లాగే ఆటోలో మా అత్తగారు కూడా ఉన్నారు. ఆమె పరిస్థితి కూడా క్రిటికల్గానే ఉంది. ఇద్దరిని ఇక్కడే జాయిన్ చేసాం. అమ్మాయికి వెంటనే చూసి బేబీ హార్ట్ బీట్ ఉంది, ఇంకా తర్వాత కాన్పుల వార్డులో తీసుకెళ్ళిపోయి వెంటనే సర్జరీ చేసి బేబీని సేవ్ చేశారు. తర్వాత వైఫ్ని కూడా సర్జరీ చేసి సేవ్ చేశారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అయ్యా. ఇది నేపథ్యం. అయితే ఈవిడ ఆల్మోస్ట్ టర్మ్ ఉన్నప్పుడు ఈ ఆటో యాక్సిడెంట్ అయినప్పుడు ఆవిడకి అన్కాన్షియస్గా ఉండటము, అట్లాగే అబ్డమినల్ ఇంజరీ కూడా ఉండటము, ఇలాంటివన్నీ జరిగేసరికి జీజీహెచ్కి వచ్చారు. కాబట్టి ఈ పేషెంట్ని అద్భుతంగా జనరల్ సర్జన్స్, గ్యాస్ట్రోఎంట్రాలజీ సర్జికల్ డిపార్ట్మెంటు, అలాగే గైనాప్స్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి చక్కగా ఈ అమ్మాయిని సేవ్ చేసి 12 ఆడబిడ్డని వాళ్ళ చేతుల్లో పెట్టారు. ఇవాళ డిశ్చార్జ్ అవుతున్నారు. ఇవాళ మన డాక్టర్స్ ఏం చేశారో వాళ్ళ మాటలు మనం విందాము. డాక్టర్ పద్మశ్రీ గారు. ఈ పేషెంట్ హాస్పిటల్కి రాగానే మన హెచ్ఓడి అరుణ మేడము నాకు ఫోన్ చేశారండి. ఒకటి మల్టిపుల్ ఇంజరీస్ విత్ హెడ్ ఇంజరీ అండ్ బ్లంట్ ఇంజరీ అబ్డామిన్. పేషెంట్ వాజ్ ఇన్ షాక్ బై ద టైమ్ షీ రిసీవ్డ్ ఇన్ ద హాస్పిటల్. వెంటనే మేడము చైల్డ్ని సేవ్ చేద్దాము, మదర్ షాక్లో ఉన్నారనేసి వెంటనే లేట్ చేయకుండా చైల్డ్ని సేవ్ చేశారు. వెంటనే నాకు ఇన్ఫామ్ చేశారు. మా సర్జన్స్ డాక్టర్ సురేష్ అండ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ వెంకట్ అందరం కూడా కేసు ఇమీడియట్గా అటెండ్ అయ్యారు. రెస్ట్ థియేటర్లో ఏంటంటే ఆమెకు చాలా బ్లడ్ లాస్ అయింది అబ్డామిన్లో.